అంటే కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ శ్రవణ నక్షత్రమును మనకు కోటి సోమవారము అనేటువంటి ఒక పేరు ఉన్నది. ఆ రోజున అందరూ కూడా 33 కోట్ల దేవతలందరూ కూడా, ఇంకా ఎంతమంది ఉన్నారు, లేదు తక్కువ ఉన్నారో ఎక్కువ ఉన్నారో శాస్త్రం 33 కోట్ల మంది దేవతలని చెబుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా కైలాసం వెళ్ళి శంకరునికి ప్రీతిగా బాగా తేజవంతమైనటువంటి ఈ శివలింగానికి అభిషేకం చేస్తారట. ఆ అభిషేకమే మనం ఏ శివాలయంలోనైనా ఈ అభిషేకం కనుక మనం ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజు కనుక జరుపుకున్నట్లయితే మనకు కార్తీక మాసంలో నెల రోజులు శంకరునికి పంచామృతాభిషేకం చేసిన ఫలితం కలుగుటే కాక 30